శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. అందుకని ఇప్పుడే క్యానుల్లో పెట్రోల్ తెచ్చేసుకొని పెట్టేసుకుందాం ఇళ్లలో. అందుకని క్యూ లైన్లో నుంచొని అక్కడ మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ లేదని అక్కడ బ్లాక్ పెట్టిందాక కూడా మనం అక్కడే ఉందాం. ఇది ఇప్పుడు రాష్ట్రాల్లో జరుగుతోంది. దీని మీద కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏదైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయంటూ జోరుగా ప్రచారం ఊపందుకోవటం, దీంతో కూడా ఇది నమ్మి కొంతమంది ప్యానిక్ అయిపోతున్నారు. ముందలే ప్యానిక్ అయిపోయి అక్కడికి క్యానులతో టిన్నులతో వెళ్ళిపోయి కొనుగోలు మొదలుపెట్టారు. బంకుల ముందు భారీగా క్యూలు కడుతూ ఉన్నారు వాహనదారులు. దీంతో అసలు అక్కడ ఉన్నటువంటి బంకుల్లో పనిచేసే వాళ్ళకు కూడా యాజమాన్యాలు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక ఈ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన అసలు ఇప్పటి వరకు లేదు, ఇప్పట్లో ఏదీ లేదని కేంద్రం వెల్లడించింది. అధికారికంగా ప్రకటించింది. పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ వదంతులను నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. సుజాత శర్మ ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ యుద్ధం మొదలైన మొదటిలోనే పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయంటూ అప్పుడు కూడా క్యూ లైన్లో నుంచున్నారు. తర్వాత మరలా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్ ఇదంతా సరిపడినంతుందని చెప్పి మరలా ఇప్పుడు ఈ ఉదంతులు ఈ ఎలక్షన్ స్టార్ట్ అవుతుందో కూడా ఇప్పుడు మరలా ఈ ఒక్కసారి కనుక ఈ ఎన్నికలు కనుక పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ధరలు పెంచుతారంటూ మరలా ఇంకో రకంగా వదంతులు స్ప్రెడ్ చేయడం, వీటిని జనాలు నమ్ముతూ ఉన్నారు. ఇది కేంద్రం దృష్టికి వెళ్ళటం, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెరిగేది లేదని. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ సిరాజ్, కేంద్రం ఏదైతే ఇప్పుడు జనాల్లో ఒక వదంతులు స్ప్రెడ్ అవుతూ ఉన్న పెట్రోల్ డీజిల్ కష్టాలు ఒకవైపు ఉంటే మరొక వైపు ఒక కృత్రిమంగా కూడా కొరత ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ వదంతులతో. దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఖచ్చితంగా రేణు, ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చమురుకు సంబంధించినటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 25 నుంచి 28 రూపాయల వరకు ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి యోచనలో ఉంది. కాబట్టి ఏదైతే ఉందో ఈ సంక్షోభంలో ఇప్పుడే త్వరగా వెళ్ళాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి, సో మనకు అందుబాటులో ఉండాల్సినటువంటి పెట్రోల్ను తీసుకోవాలి. ఇది ప్యానిక్కి సంబంధించినటువంటి ఇష్యూ. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహ. అంటే ఒక్కసారి మనం గమనించినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు సాధారణంగా ఇప్పట్లో పెంచేటువంటి యోచన లేదు. కేంద్ర ప్రభుత్వం పదే చేసినటువంటి కామెంట్. అదేవిధంగా దేశవ్యాప్తంగా ముడి చమురుకు సంబంధించినటువంటి కొరత లేదు, అంతా అందుబాటులోనే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అందరూ సిద్ధంగా ఉండండి, కోవిడ్ లాంటి పరిణామాలు ఏర్పడతాయి, సో అలాంటి వాటికి సిద్ధంగా ఉండండి. ఇది లోక్సభలో ప్రధానమంత్రి గతంలో చేసినటువంటి కామెంట్. అంటే ఈ మొత్తం అంశాలను ఒకసారి పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించినటువంటి అంశం ప్రభావం ఎక్కడా లేదు, ధరలు పెంచేటువంటి ఆలోచన లేదు అని పదే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయి మాత్రం డిఫరెంట్గా కనబడుతుంది వాతావరణం. మరి ముఖ్యంగా పెట్రోల్ బంకులు కొన్ని చోట నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి, కొన్ని చోట్ల పెట్రోల్ బంకులే క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు, మరికొన్ని చోట్ల బ్లాక్లో పెట్రోల్ దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో స్టాక్ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ లైన్లు కూడా కడుతున్నారు సామాన్య ప్రజలు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులపైన దీని సమస్య ప్రభావం పడుతుంది. ఈ మొత్తాన్ని గమనించినటువంటి కేంద్ర పెట్రోలియం అదేవిధంగా సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ కామెంట్ చేయడం జరిగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రేపటితో పూర్తవుతాయి. అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి 2వ విడత కంప్లీట్ అయిన తర్వాత సో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుంది అనేటువంటి వాదన క్షేత్రస్థాయిలో వెళ్ళింది కాబట్టి ప్రజల్లో ఒక ప్యానిక్ ఏర్పడింది కాబట్టి సో ఈ ప్యానిక్ నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి గుడ్ న్యూసే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి ఆలోచన మాకు లేదని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా సుజాత శర్మ చేసినటువంటి కామెంట్ కూడా సేమ్ అలాగే కనబడుతుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు సంబంధించి సంబంధమే లేదు. అట్ ద సేమ్ టైం మేము అసలు పెంచేటువంటి ఆలోచనే లేదు, ప్రజలు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, దేశవ్యాప్తంగా కొరత ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా లేవు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్యానిక్ అయి అదేవిధంగా అపోహలు ఏర్పరచుకొని ఆందోళన చెందుతూ కూడా పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని మాత్రం ఇరాన్ కూడా భారత్ నౌకల మీద దాడులు చేస్తున్నటువంటి ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక దీంతోనే జనాల్లో ఈ రకమైన వదంతులు ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయని చూడొచ్చా?
ఖచ్చితంగా రేణు, ఎందుకంటే సామాజిక మాధ్యమాల ప్రభావం అనేది ప్రజల మీద విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, లేదు సామాజిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు ఎక్కువైనప్పుడు, మరి ముఖ్యంగా ఇలాంటి యుద్ధ ప్రభావాలకు సంబంధించినటువంటి అంశాలు చెలరేగినప్పుడు ఈ మొత్తం కూడా ప్రజలు సాధారణంగా సోషల్ మీడియాను మరి ముఖ్యంగా నమ్ముతూ ఉంటారు కాబట్టి, వారికి వచ్చినటువంటి వార్తలను చూస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు ప్యానిక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ జాగ్రత్త పడండి అనేటువంటి ఆలోచనకు ప్యానిక్ అయి పూర్తి స్థాయిలో ఆందోళన చెందడానికి కొంతవరకు డిఫరెంట్ కనబడుతూ ఉంటుంది. గతంలో కోవిడ్ టైంలో చెందినటువంటి ప్యానికే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లియర్ కట్గా చెప్తున్నాయి, ప్రజలు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కొరత లేదు అనేటువంటి అంశం. ఇక మీరన్నట్లుగా ఏదైతే హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసిన తర్వాత భారతదేశానికి రావాల్సినటువంటి ఏదైతే ముడి చమురుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో ఆ నౌకలను ఇరాన్ అడ్డగించినటువంటి పరిస్థితి, సో లెబనాన్ మీదుగా సాగుతున్నటువంటి వైనం, అదేవిధంగా కొన్ని ఇతర దేశాల యొక్క ఫ్లాగ్లు పెట్టుకొని భారతదేశానికి దిగుమతి అయ్యేటువంటి నౌకలకు సంబంధించి ఇరాన్ ఆంక్షలు విధించడం, ఈ మొత్తం ప్రభావంతో భారతదేశంలో దిగుమతులు కొంతవరకు తగ్గినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో ఈ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల మీద ప్రత్యామ్నాయంగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా రష్యా నుంచి మనం చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నాం, ఇతర దేశాలకు సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా చేపట్టాం. అంటే సాధ్యమైనంత త్వరగా భారతదేశంలో 15% మాత్రమే ముడి చమురు ఉత్పత్తికి సంబంధించినటువంటి అవకాశం ఉంది. 85% వివిధ దేశాల మీద విదేశాంగాల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీద 15 నుంచి 20% వరకు మనం ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి, గల్ఫ్ దేశాల మీద ఎక్కువగా ప్రభావం మన దేశం మీద ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, గల్ఫ్ దేశాల్లో చీమ చిటుక్కుమన్న భారత్ కూడా అలజడి మొదలయ్యేటువంటి పరిస్థితులు కనబడేవి. గతంలో ఒక నానుడు ఉంది, బ్రిటిష్ లేదా ఇంగ్లాండ్ జలుబు పట్టినప్పుడు ప్రపంచం మొత్తం తుమ్ముతూ ఉంటుంది అనేది ఒక బలమైనటువంటి నానుడి. ఇప్పుడు కూడా గల్ఫ్ దేశాల మీద ఏమైనా ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధిస్తే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ప్రధానంగా భారతదేశం కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అన్వేషిస్తుంది కాబట్టి దేశంలో కొరత లేకుండా చూడాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పదే పదే ఇదే ఇష్యూస్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ లోకల్లో కొంత డిఫరెంట్గా కనబడుతుంది రేణు. ప్రధానంగా ఒకసారి మనం చూసుకున్నప్పుడు లోకల్లో కొన్ని పెట్రోల్ బంకులు కావాలని బ్లాక్ మార్కెట్ దందాకి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కావాలని ఒక రకమైనటువంటి ఆందోళన, సో అధిక రేట్లకి పెట్రోల్ డీజిల్ ధరలను అమ్మేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో, హైదరాబాద్లో ఈ రోజు ఉన్నటువంటి ధర 107 రూపాయలు, అదే 107.5 రూపాయల వరకు కనబడుతుంది. అదే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో చూసుకుంటే 109 నుంచి 110 రూపాయల వరకు కనబడుతుంది. అంటే వచ్చేటువంటి నౌకల్ని అడ్డగించడం ఒకవైపు కనబడుతుంటే, రెండోది 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం లబ్ధి పొందేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత ధరలను భారీగా పెంచుతుంది. 25 నుంచి 28 రూపాయలకి అనేది ఇంకో బలమైనటువంటి వార్త వెళ్ళడం, అంటే ఈ మొత్తం కూడా ప్రజలకు ఆందోళన మరింత రేకించడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది అవసరం లేకున్నా పెట్రోల్ బంకుల దగ్గరే కనబడుతున్నారు, ఇంకా వారికి కావాల్సినటువంటి పెట్రోల్ అదనంగా పొందడం కోసం అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు. మరీ ముఖ్యంగా ఈ డీలర్షిప్కి సంబంధించినటువంటి సమస్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ప్రాంతంలో కానివ్వండి, ఇప్పటికే పల్నాడు జిల్లా దగ్గర నుంచి పూర్తి స్థాయిలో శ్రీకాకుళం ప్రాంతం వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెట్రోల్ ప్యానిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవైపు పెట్రోల్ ధరలకి సంబంధించినటువంటి ప్రభావం ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో, మరోవైపు సరిగ్గా పెట్రోల్ అందకపోవడం, పెట్రోల్ బంకులు క్లోజ్ చేయడం, నో స్టాక్ బోర్డులు పెట్టడం, ఈ ఆందోళన మరింత ఎక్కువ అయ్యడానికి మరింత అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయం దిశగానే అడుగులు వేస్తుంది. మరి ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఏదైతే ఈ డీలర్షిప్కి సంబంధించినటువంటి పెండింగ్ ఉందో ఆ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, అవసరమైతే బంకుల యొక్క లైసెన్స్ని మేము క్లోజ్ చేస్తాం, వాటికి సంబంధించి ఆంక్షలు విధిస్తాం అనేటువంటి అంశాన్ని కూడా పదే పదే చెప్తున్నటువంటి వైనం కనబడుతుంది. అంటే ఈ డిఫరెంట్ మొత్తం అంశాలన్నీ కూడా ప్రజల మీద ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి వారు త్వరితగతిన ప్యానిక్ అవుతున్నటువంటి అంశమే కనబడుతుంది. ఒకసారి మనం ఆక్వా రైతుల అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించాలి. ఎందుకంటే ఈ ప్యానిక్ అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు, ఉన్నటువంటి అన్ని రంగాలపైన విపరీతంగా ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడినటువంటి ప్రతి రంగం మీద కూడా పడుతుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాదన మరోలా ఉంది, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కామెంట్స్ వేరుగా ఉన్నాయి. కాబట్టి సో ఈ త్వరితగతిన ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రెండోది, ఇప్పటికైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రేపు సాయంత్రంతో క్లోజ్ అవుతాయి. రేపు సాయంత్రం 6
గంటలతో వెస్ట్ బెంగాల్లో 2వ విడత ఎన్నికలు కూడా పూర్తవుతాయి కాబట్టి సో దాని తర్వాత మేమైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి ఆలోచన లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి త్వరితగతిన పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవడం, వారికి సంబంధించి మీటింగ్ అరేంజ్ చేయడం, వారిని ఓపెన్ చేసే విధంగా చర్యలు చేపట్టడం, కొంతవరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం లాంటివి కూడా అవసరమవుతున్నాయి. పల్నాడు జిల్లాలో 4 పెట్రోల్ బంకులను కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా క్లోజ్ చేసింది. అంటే ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే సో బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడం, మరి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడడం కూడా చాలా ముఖ్యంగా మనం చూసుకోవాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ తాజా కామెంట్ మాత్రం ప్రజలు కొంతవరకు పాజిటివ్ వైపు తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతవరకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా తగ్గించేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఏదైతే జనాల్లో వదంతులు స్ప్రెడ్ అవుతూ ఎవరికి వాళ్ళు ప్యానిక్ అయిపోతూ కూడా కృత్రిమంగా మనమే అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటున్నాం, డిమాండ్ సప్లై మధ్య మనమే గ్యాప్ తీసుకొని వస్తున్నాం. దీంతో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి కొన్ని పెట్రోల్ బంకుల్లో చూస్తుంటే మరికొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే ఏకంగా జనాలు తాకిడి తట్టుకోలేక క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక కృత్రిమ కొరతను మనమే సృష్టించుకుంటున్నాం. ఇక మరొక వైపు చూస్తే సమన్వయ లోపం కూడా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ లోపం ఎక్కడ ఉందనేది గుర్తించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి. ఎందుకంటే ఒక దగ్గర ఇబ్బంది వస్తే ఇది ఏమవుతుందంటే ప్రాబ్లం, ఇదొక చైన్ రియాక్షన్ లాగా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళిపోతుంది. జనాలు ముందుగా ఎవరికి వాళ్ళు భయపడిపోయి పెట్రోల్ బంకుల దగ్గరికి రావటము, ఇదే సమయంలో రైతులకి పెట్రోల్ డీజిల్ అవసరం అవటం, ఆక్వా రైతులకు వాళ్ళకి సరైనటువంటి సప్లై లేకపోవటం, దాంతో వాళ్ళు భయపడి క్యాన్లు టిన్నులు తీసుకొని ఆ పెట్రోల్ బంకుల దగ్గరికి రావటం, ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఆలోచన లేదు, ఆ తర్వాత ఇప్పట్లో పెంచేటువంటి ఆలోచన కూడా లేదంటూ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడైనా కానీ జనాలు అవసరమైతేనే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళండి, లేని పక్షంలో వెళ్ళకండి. Petrol price after April 1st, I must say that there is no proposal for increase of the prices. ATF prices, again, you know that there has been a staggered increase, and whenever the decision is taken, we will inform you about